కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన నరేష్ బీమా డబ్బు కోసం సొంత అన్న వెంకటేష్ ను చంపేశాడు. 37 ఏళ్ల వెంకటేష్ కు మానసిక పరిపక్వత సరిగా లేదు. ఇక ఈ నరేష్ దేశముదురు డబ్బు సంపాదించాలి కానీ ఉచితంగా రావాలనుకున్నాడు. ఎలా అని ఆలోచించాడు. మొత్తం 9 ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి తన అన్న వెంకటేష్ కు బీమా చేయించాడు. అన్నింటికి తన అన్నతో సంతకాలు పెట్టించేశాడు. తన దగ్గరి బంధువైన నముండ్ల రాకేష్ అనే వ్యక్తి తాను ఇచ్చిన 7 లక్షలు ఇవ్వాలని నరేష్ పై ఒత్తిడి చేయడం జరుగుతోంది. అప్పుడే తన అన్న హత్య బీమా కథ చెప్పాడు. నువ్వు గాని మా అన్నను చంపడానికి సహకరిస్తే నీకిచ్చే 7 లక్షలకు అదనంగా మరో 13 లక్షలు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. అతను అందుకు సరేనన్నాడు. అంతేకాదు టిప్పర్ డ్రైవర్ ప్రదీప్ ను కూడా ఈ హత్య ప్లాన్ లో చేర్చుకున్నాడు. ఈ ప్లాన్ గురించి ఈ ముగ్గురు ఓ వీడియోను నెల రోజుల ముందే తీసి పెట్టుకున్నారు. నవంబర్ 29న రాత్రి సమయంలో గ్రామ శివారులో టిప్పర్ ఆగిపోయిందని డ్రైవర్ ప్లాన్ లో భాగంగా నరేష్ కు కాల్ చేసి చెప్పాడు. ఇక నరేష్ ముందు టిప్పర్ ఎందుకు ఆగిపోయిందని చుట్టూ చుట్ట మొదలు పెట్టాడు. ఆ తర్వాత టిప్పర్ చక్రం కింద జాకీ పెట్టాలని తన అన్న వెంకటేష్ కు చెప్పాడు. నరేష్ టిప్పర్ ఎక్కి ఇంజిన్ స్టార్ట్ చేశాడు. ఇంతలో ప్లాన్ లో భాగంగా నరేష్ టిప్పర్ ను వేగంగా ముందుకు పోనిచ్చాడు. అంతే టైర్ల కింద పడి వెంకటేష్ మృతి చెందాడు. నేను ఇంజిన్ కదిలించాలనుకోలేదు, కంగారుగా ముందుకెళ్ళిందని ఏడుస్తూ తండ్రికి బంధువులకు ఫోన్ చేయగా అక్కడికి వచ్చి కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులకు కూడా సమాచారం అందడంతో రాత్రి 11 గంటలకు ఎస్ఐ అక్కడికి వెళ్లారు. ఎస్ఐకి అప్పుడే అనుమానం కలిగింది. ఏదో తేడాగా ఉందని విచారణ మొదలు పెట్టారు. ఇంతలో ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ కూడా వచ్చేసింది. 2 నెలల క్రితమే భారీగా వెంకటేష్ పై ఇన్సూరెన్స్ బీమా పాలసీ తీసుకున్నారు, మాకు కూడా అనుమానంగా ఉందని చెప్పారు. ఆ సమయంలోనే వెంకటేష్ మానసిక పరిస్థితితో పాటు ఈ నరేష్ అప్పులు, అతని ప్రవర్తన గురించి తెలిసాయి. అతని ఫోన్ స్వాధీనం చేసుకోగా అందులో హత్యకు ముందు ముగ్గురు తీసుకున్న వీడియోతో మొత్తం క్లారిటీ వచ్చింది. నిందితులను విచారించగా బీమా సొమ్ము కోసమే తన అన్నను చంపానని నరేష్ ఒప్పేసుకున్నాడు.